నీటి వనరును అందించడం ఎందుకు ముఖ్యం? మనుషుల మాదిరిగానే తేనెటీగలకు దాహం వేస్తుంది. ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉండటానికి వారికి నీటి వనరు అవసరం. తేనెటీగలు నీటిని తాగడమే కాకుండా వీటిని కూడా ఉపయోగిస్తాయి. ఎయిర్ కండిషనరింగ్: వేడి రోజుల్లో తేనెటీగలు బేబీ బీ కణాలపై పలుచని నీటి పొరను వ్యాప్తి చేస్తాయి. నీరు ఆవిరైపోతుంది. అందులో నివసించే తేనెటీగలను చల్లబరుస్తుంది. పిల్ల తేనెటీగలకు ఆహారం ఇవ్వడం. నర్స్ తేనెటీగలు అభివృద్ధి చెందుతున్న లార్వా బేబీ బీస్ నీరు, పుప్పొడి, తేనె మరియు రాయల్ జెల్లీతో కూడిన ఆహారాన్ని తింటాయి. ఈ ఆహారంలో మొదటి రోజు 80% నీరు ఉంటుంది. తేనెను పలచన చేయడం: తేనెటీగలు వాటి స్వంత తేనెను తింటాయి. కొన్నిసార్లు తేనె స్ఫటికీకరించబడుతుంది లేదా చాలా మందంగా ఉంటుంది. ఇది జరిగినప్పుడు తేనెటీగలు తేనెను పలచన చేయడానికి నీటిని ఉపయోగిస్తాయి మరియు దానిని మళ్లీ త్రాగడానికి అనుమతిస్తాయి. కానీ తేనెటీగలు నది లేదా చెరువు వంటి వాటి స్వంత నీటి వనరులను కనుగొనలేదా? వారు ఖచ్చితంగా చేయగలరు. అయినప్పటికీ అన్ని తేనెటీగలు స్వచ్ఛమైన నీటిని సహజ వనరుగా ఉండవు. ఈ సందర్భాల్లో తేనెటీగలు నీటి కోసం మరెక్కడ చూస్తాయి? ఉదాహరణకు పొరుగువారి ఈత కొలనులో లేదా గుంటలో. ఈ నీటి వనరులలో క్లోరిన్, పురుగుల మందులు లేదా ఇతర హానికరమైన రసాయనాలు ఉండవచ్చు.